హలో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను ఇప్పుడు క్యాప్సికమ్ ఆలు కర్రీ చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. పోపు గింజలు, ఒక ఎండుమిర్చి, వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం సాల్ట్, వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన టమాటా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకుందాం. టమాటా మగ్గిందండి. మనం ఇప్పుడు ఇది క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. రెడ్ కలరు గ్రీన్ రెండు కలిపి తీసుకున్నాను నేను. కొంచెం మగ్గనిద్దామండి. కొంచెం పచ్చి వాసన పోయిందండి మనకి. నేను కొంచెము పచ్చెనపప్పు హాఫ్ బాయిల్ చేసుకున్నాను. శనగపప్పు వేస్తే బాగుంటుందని వేస్తున్నాను. మీ ఆప్షన్ అండి అది. తర్వాత కారము, ఇది చిన్న స్పూన్ కాబట్టి 1.5 స్పూన్ వేసాను. కొంచెము నేను నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుంటున్నానండి. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. క్యాప్సికమ్ కదండి, స్మెల్ వస్తుంది. కొంచెం ఎట్ట వండినా మనం కొంచెం స్మెల్ లాగా వస్తుందని చింతపండు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను బాయిల్ చేసుకున్న ఆలు కూడా వేసేసుకున్నాను. ఇంకొన్ని వాటర్ వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ మనకి ఆలు, క్యాప్సికము, టమాటా అన్నీ మగ్గినవి. ఈ కండిషన్లో ఉంటే మనకు సరిపోతుంది. ఇది రోటీలో, చపాతీలో, రైస్లో కూడా తినొచ్చు. మనకు అయ్యింది. చివరిగా కొత్తిమీర సన్నగా తరిగి వేసేస్తున్నాను. ఓకేనండి, మన వీడియోలు చూస్తున్నారు కానీ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఓకే, బాయ్.